రటిక కర్నూలు నగర చరిత్రకు ప్రతీక, లక్షలాది మందికి ప్రాణదాత, తరాల జ్ఞాపకాలతో ముడిపడిన గడియారం ఆసుపత్రి ఇప్పుడు సరికొత్త వైభవాన్ని సంతరించుకుంటోంది. ఒకప్పుడు రాయలసీమ వైద్య సేవలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకొని తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వెళ్ళింది. వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సదుపాయాలతో కొత్త రూపాన్ని తీసుకొస్తూ గడియారం ఆసుపత్రి పునరుద్ధరణకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పుడు ఈ చారిత్రక భవనానికి కొత్త జీవం పోశాయి. చరిత్రను సంరక్షిస్తూ అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్తున్న ఈ ప్రాజెక్టు పైన వైకేటీవీ ప్రత్యేక కథనం. కర్నూలు నగర చరిత్రలో గడియారం ఆసుపత్రికి ప్రత్యేక స్థానం ఉంది. 1911లో బ్రిటిష్ పాలనలో చిన్న ప్రభుత్వ ఆసుపత్రిగా ప్రారంభమైన ఈ భవనం కాలక్రమేణా రాయలసీమ ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఎదిగింది. అప్పట్లో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉన్న రోజుల్లో వేలాది మంది ప్రజలకు ఆశాకిరణంగా నిలిచింది. ఆసుపత్రి ముందు నిర్మించిన భారీ గడియారపు టవర్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా మారడంతో అధికారిక పేరు కంటే గడియారం ఆసుపత్రి అనే పేరే ప్రజల నోట నిలిచిపోయింది. వైద్య సేవలతో పాటు కర్నూలు నగర చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ కట్టడం కాలానుగుణంగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుంది. దీంతో చారిత్రక వారసత్వం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయింది, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మన ప్రభుత్వం లేనప్పుడు ఈ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ అంతా చెట్లు అంతా అసలు చాలా దరిద్రంగా ఉండే. దీనికి మన టీజీ భరత్ అన్న వచ్చి పర్సనల్గా తీసుకొని ఇంత డెవలప్మెంట్ చేసి, ఇది జస్ట్ బికాస్ ఆఫ్ మన టీడీపీ గవర్నమెంట్ మన టీజీ భరత్ అన్న వచ్చినా కాబట్టి ఇది మన హాస్పిటల్ డెవలప్ అయింది. ఇది ఓల్డ్ సిటీలకి నాకు తెలిసి ఒక కొండారెడ్డి బ్రిడ్జ్ తర్వాత ఇది గడియారం హాస్పిటల్లే ఒక ల్యాండ్ మార్క్. సో నేను చెప్పేది ఒకటే, ఇంత డెవలప్మెంట్ ఓన్లీ 2 yearsలో అయింది. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా 3 years అయితే ఇంకా ఎన్నెన్నో అద్భుతం అవుతాయని నేను అనుకుంటున్నాను. 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు అవతరించిన తర్వాత గడియారం ఆసుపత్రి ప్రాధాన్యం మరింత పెరిగింది. కొత్త వార్డులు, అదనపు బెడ్స్, విభాగాలతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా విస్తరించింది. రాయలసీమతో పాటు తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా ఇదే ప్రధాన వైద్య కేంద్రంగా సేవలందించింది. అనంతరం 1956లో కర్నూలు మెడికల్ కాలేజ్ ఏర్పడడంతో ఈ ఆసుపత్రి టీచింగ్ హాస్పిటల్గా మారి వేలాది మంది వైద్యులకు శిక్షణ ఇచ్చింది. అయితే కొత్త వైద్య భవనాలు అందుబాటులోకి రావడంతో ఈ చారిత్రక కట్టడం క్రమంగా వినియోగం కోల్పోయి శిథిలమైంది. చరిత్రను కోల్పోయే పరిస్థితి ఏర్పడిన సమయంలో దాన్ని సంరక్షించాలనే నిర్ణయం కీలక మలుపు తీసుకొచ్చింది. ఒకప్పుడు 2వ వార్డులో గడియారం హాస్పిటల్ అంటే అసలు ఇక్కడ హాస్పిటల్ ఉందా లేదా అన్నట్టుగా ఉండేది. మచ్చకైనా కనపడేది కాదు. అసలు ఒక విధంగా డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎవరు లేరు. అసలు అది ఒక పురాతనంగా పాడుపడ్డ బిల్డింగ్ లాగా ఉండేది. ఈ రోజున మా మంత్రి గారు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారు మంత్రి అయిన తర్వాత మాకు ఈ 2వ వార్డులో మంచి అద్భుతమైనటువంటి అసలు హాస్పిటల్ లాగా తయారు చేశారు. అలాగే అసలు ఇది గడియారం హాస్పిటల్ అని చెప్పుకునే విధంగా అంత ఆశ్చర్యకరంగా ఉన్నది. అలాగే మా వార్డు ఇన్ఛార్జి హమీద్ గారు కూడా మంత్రి గారితో రికమెండ్ చేసి వార్డులో ఇంత స్థాయిలో నిలబెట్టడం కూడా ఒక గొప్ప విశేషంగా మేము భావిస్తున్నాము. మనకు మాత్రం ఈ రకంగా లేదు, మంత్రి గారి హయాంలో మాత్రమే వచ్చిందని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మంత్రి గారి సహకారంతో మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగర వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతో మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. క్రెడాయ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో గడియారం ఆసుపత్రి పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. చారిత్రక నిర్మాణ శైలికి ఏమాత్రం భంగం కలగకుండా ఆధునిక నిర్మాణ సాంకేతికతతో భవనాన్ని పునర్నిర్మిస్తున్నారు. గడియారపు టవర్ పాత నిర్మాణ శైలి, వారసత్వ రూపాన్ని యథాతథంగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇవి కేవలం మరమ్మతులు కాదు, ఒక శతాబ్దపు చరిత్రను మరో శతాబ్దానికి భద్రపరిచే ప్రయత్నంగా నిలుస్తోంది. కాలం గడిచే కొద్దీ చరిత్రను మర్చిపోవచ్చు, కానీ చరిత్రను నిలబెట్టే నగరాలే శాశ్వతంగా నిలిచిపోతాయి. శతాబ్దానికి పైగా వైద్య సేవలకు ప్రతీకగా నిలిచిన గడియారం ఆసుపత్రి ఇప్పుడు కర్నూలు నగర వారసత్వానికి సరికొత్త ప్రతీకగా అవతరించబోతోంది. శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక కట్టడానికి కొత్త జీవం పోస్తూ గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే మహత్తర బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. ఇది కేవలం ఒక ఆసుపత్రి పునరుద్ధరణ కాదు, కర్నూలు చరిత్రను కాపాడే సంకల్పం, నగర గుర్తింపును మరింత బలోపేతం చేసే అభివృద్ధి యజ్ఞం.
చరిత్రకు గౌరవం, వారసత్వానికి సంరక్షణ, అభివృద్ధికి ఆధునిక దిశ, ఈ 3 విలువల్ని ఒకే వేదికపై నిలబెట్టిన గడియారం ఆసుపత్రి ఇకపై కర్నూలు నగర గర్వకారణంగా, రాయలసీమ వారసత్వానికి చిరస్థాయి చిహ్నంగా నిలిచిపోనుంది.